Hello everyone, I'm Anam Fariza. I completed my graduation in 2022 from Osmania University, and now Alhamdulillah I got selected as Assistant Executive Engineer and Irrigation and CAD Department. సో జనరలీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఏడబ్ల్యూ అనేది ఒక డ్రీమ్ జాబ్ లాంటిది. అది అందరికీ గోల్ ఉంటుంది ఏడబ్ల్యూ క్రాక్ చేయాలని. కానీ మనం హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం ఏడబ్ల్యూ అవ్వడానికి. కానీ అది రైట్ గైడెన్స్ అనేది లేకపోతే అది చాలా కష్టం. సపోజ్ లెట్స్ ఇమాజిన్ అవర్ గోల్ ఈస్ టు సర్చ్ అ పర్ల్ ఇన్ ఎ వాస్ట్ ఓషియన్. ఇప్పుడు మనం ఆ పర్ల్ని వెతకడానికి రెడీ ఉన్నాము, సముద్రంలో దుంకి ఎక్కడైనా నుండి వెతకడానికి రెడీ ఉన్నాం. కానీ మనకు ఒక కరెక్ట్ గైడెన్స్ లేనిది అంత పెద్ద సముద్రం నుండి ఆ పర్ల్ వెతకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అట్లనే అంటే రైట్ గైడెన్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో మనం మన గోల్ని క్రాక్ చేయాలన్నా కూడా రైట్ గైడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లైక్ మోస్ట్ ఆఫ్ అస్, నాకు కూడా గేట్ మాస్టర్స్ అకాడమీ హ్యాస్ ప్రొవైడెడ్ దట్ రైట్ అండ్ ఇంపార్టెంట్ గైడెన్స్. So I'm very grateful and thankful to the whole team of Gate Masters Academy. అండ్ నా గురించి చెప్పాలంటే నాది 2022లో బీటెక్ అయిపోయింది. దెన్ ఐ గాట్ కాలేజ్ ప్లేస్మెంట్, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. అండ్ ఐ వాస్ కంటిన్యూయింగ్ ద జాబ్. అండ్ లక్కీలీ నాకు అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. సో హోల్ డే నేను జాబ్ చేస్తుండే, లైక్ నైట్ మొత్తం దీనికోసం చదువుతుండే. అప్పటికే ఇక నోటిఫికేషన్ వస్తుంది కొన్ని రోజుల్లో అన్నప్పుడు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంకా నా ఫ్రెండ్స్తో, సీనియర్స్తో డిస్కస్ చేసి ఏ అకాడమీ బెస్ట్ ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అన్నీ తెలుసుకొని ట్రై చేశాను. ట్రై చేసేటప్పుడు చాలాసార్లు డౌట్ వచ్చింది, చేయగలుగుతానా లేదా. ఎందుకంటే జాబ్ చేసుకుంటూ చేయడం ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే అబ్రాడ్ వెళ్ళిపోదామా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూస్తే అబ్రాడే వెళ్తుండే నా ఫ్రెండ్స్ అందరూ. కానీ లేదు, నాకు అసలు అబ్రాడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేకుండే. లేదు, నా కంట్రీలోనే ఉండి నా గవర్నమెంట్కే నేను సర్వ్ చేయాలి అనేది ఒక ఫీలింగ్ నాకు చాలా ఉండే. సో లేదు, దీనికే ట్రై చేద్దాం అని చాలా హార్డ్ వర్క్ చేశాను. దాంట్లో స్పెషల్గా మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండే. మా ఫాదర్ అయితే అసలు చిన్నప్పటి నుండి లైక్ ఫ్రమ్ మై స్కూలింగ్ ఇట్ సెల్ఫ్ ప్రతి ఒక్క స్టెప్లో చాలా సపోర్ట్ చేశారు. నా మోటివేషన్ అంతా అతని వల్లనే. నా రోల్ మోడల్, మై రోల్ మోడల్ ఇస్ మై ఫాదర్. అండ్ అది కాకుండా మా మదర్ కూడా ప్రతి స్టెప్ దగ్గర షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. నాకు టైం దొరకకపోయేది లైక్ వీడియోస్ చూడడానికి. ఇప్పుడు సర్చ్ వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మా మదర్ ఆ వీడియో అంతా చూసి నాకు ఈ మినిట్ దగ్గర ఈ పాయింట్ చూసుకో, ఇది ఇంపార్టెంట్ ఉంది అని నాకు చెప్తుండే. సో వాళ్ళు కూడా ఈక్వల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ మై ప్రిపరేషన్. అండ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ ది అకాడమీ సర్స్ వాళ్ళందరూ చాలా సపోర్టివ్ ఉండే. ఆన్లైన్ క్లాసెస్ వినడం కానీ, తర్వాత నోట్స్ రాసుకున్నా, దాన్ని రివైజ్ చేసిన. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్ట్ సిరీస్ నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అది సాల్వ్ చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, క్వశ్చన్స్ ఇట్లుంటాయి, ఇట్లా సాల్వ్ చేయాలి, ఈ టైంలోపు చేయాలి. టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నా అవి సాల్వ్ చేసేటప్పుడు. సో ఇట్లా అకాడమీ హెల్ప్ అయింది. అండ్ ఫైనల్లీ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, నా ఫ్రెండ్స్ కానీ నా సీనియర్స్ కానీ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు నా ప్రిపరేషన్లో. అండ్ నాకు ఇప్పుడు ఏడబ్ల్యూ అయిన వాళ్ళందరిది దే హ్యావ్ దేర్ ఓన్ సక్సెస్ స్టోరీ. అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే ఇక్కడికి. అల్హమ్దుల్లా ఐ హ్యాడ్ ఎనఫ్ రిసోర్సెస్ టు క్రాక్ ది జాబ్. కానీ నాకు చాలామంది తెలుసు హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్, లైక్ ఫైనాన్షియల్గా కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేయకుండా హార్డ్ వర్క్ చేసి ఈరోజు దే గాట్ వాట్ దే డిజర్వ్డ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ యాజ్ వెల్. అండ్ I know some people who also deserve this job, but due to some reasons వాళ్ళకి జాబ్ రాలేదు. But I strongly believe they'll also get what they aimed for. ఈరోజు కాకపోతే రేపు they'll also be succeeded in their lives. అండ్ ఫైనల్గా గేట్ మాస్టర్స్ అకాడమీ గురించి ఇంకో విషయం నాకు చెప్పాలని ఉంది. గేట్ మాస్టర్స్ అకాడమీ పేరెంట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు చాలా నచ్చింది. లైక్ అది సక్సెస్ మీట్లో కానివ్వండి, అక్కడ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక అవార్డ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళని స్టేజ్ మీద పిలిచి అవార్డు ఇచ్చారు. అకాడమీ వచ్చినప్పుడు కూడా పేరెంట్స్కి చాలా ఇంపార్టెన్స్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు మా పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ చూసి నాకు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా ఒక 10-20 టైమ్స్ పెరిగిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా ఇప్పుడు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సో దానికోసం కూడా థ్యాంక్ యూ సో మచ్ గేట్ మాస్టర్స్ అకాడమీ.
అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి అంటే మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, మీ 100% ఇవ్వండి. లైక్ రిజల్ట్ గురించి పక్కన పెట్టేయండి, మీరు లైక్ అన్నీ మన సర్స్ చెప్పే లాగా వాళ్ళని ఫాలో అవ్వండి. క్లాసెస్ విషయంలో కానీ టెస్ట్ సిరీస్ విషయంలో కానీ అన్నీ ఫాలో అయ్యి మీ 100% ఇవ్వండి. కానీ సమ్టైమ్స్ అది మనకు సక్సెస్ అవ్వకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా మీరు అప్సెట్ అవ్వద్దు, బికాజ్ మీరు నేర్చుకున్నది ఎక్కడ పోదు. మీ నాలెడ్జ్ అనేది ఎప్పుడు మీతోనే ఉంటుంది అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ష్యూర్. రేపైనా మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉందేమో. సో అప్సెట్ అవ్వకుండా మీ 100% ఇవ్వండి, పక్కా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ.